హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అడ్యూస్డ్ అంటే జోడించడం, చేర్చడం, ప్రవేశపెట్టడం లేదా ఉదాహరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ద డిఫెండింగ్ లాయర్ వాజ్ ఏబుల్ టు అడ్యూస్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ క్లయింట్స్ ఇన్నోసెన్స్. అంటే ఏంటి అంటే డిఫెండింగ్ న్యాయవాది తన క్లయింట్ నిర్దోషత్వానికి సంబంధించిన ఆధారాలను సమర్పించగలిగాడు. సో ఇక్కడ అడ్యూస్డ్ అన్న పదాన్ని ఎక్కడ వాడాము అని అంటే సమర్పించగలిగాడు అంటే ప్రవేశపెట్టాడు, ఇచ్చాడు అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సెవరల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ బీన్ అడ్యూస్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫాల్ ఇన్ ద బర్త్ రేట్. అంటే జనన రేటు తగ్గుదలకు అనేక అంశాలు కారణమయ్యాయి. సో ఇక్కడ అడ్యూస్డ్ అన్న పదానికి ఏం అర్థం వస్తుంది అని అంటే కారణం అవ్వడం అని అర్థం వస్తుంది. రెండవది హజార్డ్ అంటే ప్రమాదం లేదా ఆపద. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ హజార్డ్స్ కెన్ అఫెక్ట్ అన్ ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్, కాజింగ్ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెయిన్. అంటే ఏంటి? ఈ ప్రమాదాలు ఉద్యోగి మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల స్వల్పకాలిక ఒత్తిడి మరియు దీర్ఘకాలిక ఒత్తిడి ఏర్పడుతుంది. సో ఇక్కడ హజార్డ్ అంటే ప్రమాదము. మూడవది కాన్కరెంట్లీ అంటే ఏకకాలంలో, ఏకీభావంగా. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ అండ్ మైండ్ డెవలప్ కాన్కరెంట్లీ అంటే శరీరము మరియు మనసు ఒకేసారి అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఒకేసారి అంటే ఏకకాలంలో అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ ద కన్సర్ట్స్ యూ వాంట్ టు అటెండ్ ఆర్ హ్యాపెనింగ్ కాన్కరెంట్లీ యూ హ్యావ్ టు చూస్ వన్. అంటే మీరు ఏదైతే హాజరు కావాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్స్ అంటే వాటిని కచేరీలు అంటారు. అవి ఏకకాలంలో అంటే వన్ టైంలో జరుగుతాయి, ఒకేసారి జరుగుతూ ఉంటే మీరు ఒకదాన్నే ఎంచుకోవాలి అని అర్థం వస్తుంది. నాలుగవది కాన్సిక్యూటివ్లీ అంటే వరుసగా, అంటే వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ ఇంటరప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, టికెట్స్ ఆర్ నంబర్డ్ కాన్సిక్యూటివ్లీ అంటే టికెట్లకు వరుసగా నంబర్లు వేయబడ్డాయి. ద జడ్జ్ ఆర్డర్డ్ ద సెంటెన్సెస్ టు బి సర్వ్డ్ కాన్సిక్యూటివ్లీ అంటే న్యాయమూర్తి అంటే జడ్జి గారు ఈ పనిష్మెంట్స్ వరుసగా అనుభవించాలని ఆదేశించారు అని అర్థం వస్తుంది. ఐదవది నోటిఫికేషన్ అంటే ప్రకటన, తెలియజేయడం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా అఫీషియల్గా. అంటే ఏం చేశారు? ప్రకటించారు. అందరూ తెలుసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అనేది అందరూ నోటిఫై చేయాలి, గుర్తించాలి అని చెప్పి ఇచ్చేదే నోటిఫికేషన్. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారి అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. సో ఇలా 5 చదివితే ఈజీగా గుర్తుంటాయి.